హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ క్రాఫ్టీ హోమ్. ఈరోజు వీడియోలో మనము మంచి స్నాక్ రెసిపీ అయిన వెజ్ మోమోస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మోమోస్లో స్టీమ్డ్ మోమోస్ అయినా చేసుకోవచ్చు లేదా ఫ్రైడ్ మోమోస్ అయినా చేసుకోవచ్చు కదండి. నేను ఇక్కడ మీకోసం రెండు విధాలుగా చేసి చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వెజ్ ఫ్రైడ్ మరి స్టీమ్ మోమోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మోమోస్కి పిండిని తయారు చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. సో ఇక్కడ చూపిస్తుండే విధంగా పిండిని కలిపిన తర్వాత ఈ పిండిని డ్రై కాకుండా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈ 20 మినిట్స్ లోపలే మనము మోమోస్కి స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ స్టఫింగ్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. లేదా మీరు సన్నగా తరిగి పెట్టుకోండి అల్లంని అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి గరిటెతో తిప్పుకుంటూ అడుగంటుకోకున్నట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని ఇలా చిన్నగా కట్ చేసి 1 కప్పు దాకా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ పన్నీర్ మోమోస్ని చేస్తున్నాను కాబట్టి పన్నీర్ని యాడ్ చేసుకున్నానండి. మీరు పన్నీర్ ప్లేస్లో 1/2 కప్పు దాకా క్యారెట్ తరుగు 1 కప్పు దాకా క్యాబేజ్ తరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గనియండి. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా కారం వేసి 2 కలిసేలాగా 1/2 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. 2 కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము సాసెస్ వేసుకొని టాస్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ దాకా వినీగర్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా షెజ్వాన్ చట్నీని వేసి టాస్ చేసుకోండి. మీకు షెజ్వాన్ చట్నీ అనేది ఆప్షనల్ అండి, మీతో ఉంటేనే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా టాస్ చేసుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము ముందుగానే నానపెట్టుకునే పిండిని తీసుకొని స్టఫ్ చేసుకుందాం. 20 నిమిషాల పాటు నానపెట్టిన తర్వాత మళ్ళీ ఈ పిండిని తీసుకొని మరొకసారి నీట్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ పిండి ముద్ద నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ని తయారు చేసుకోండి. మోమోస్కి పెద్ద పెద్ద బాల్స్ అవసరం లేదండి, చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతాయి. ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేస్తాం కాబట్టి పూరీల సైజులో వస్తే సరిపోతాయి. సో ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ కొంచెం పొడి పిండిని జల్లుకుంటూ వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఈ మందంలో ఒత్తుకున్నానండి. సో ఇలా పూరీని తయారు చేసిన తర్వాత ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే మోమోస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ అయితే సరిపోతుంది. స్టఫింగ్ 1 టేబుల్ స్పూన్ దాకా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపిస్తుండే విధంగా క్లోజ్ చేయండి. మనం ఫ్రిల్స్ పెట్టే విధంగా ఒక్కొక్కటిని దగ్గర చేసుకుంటూ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ట్విస్ట్ చేసి ఎక్స్ట్రా వచ్చిండే పిండిని లోపలికి ప్రెస్ చేసుకోండి. సో మోమోస్ షేప్ అనేది మీ ఇష్టం అన్నమాట, ఎలాంటి షేప్లో అయినా చేసుకోవచ్చు. మైదా పిండి కదండి, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీకు ఇష్టం వచ్చిండే షేప్లో చేసుకోండి. నేను తయారు చేసుకునే స్టఫింగ్ అనేది నేను తీసుకునే పిండికి ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. అంటే నాకు 14 మోమోస్ దాకా వచ్చినాయన్నమాట. నేను వీటిని 2 హాఫ్స్గా డివైడ్ చేసి ఒక హాఫ్ ఏమో స్టీమ్ చేసుకుంటున్నానండి, మరొక హాఫ్ ఏమో ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి 7 మోమోస్ దాకా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టీమ్ చేసుకోవడానికి పోర్స్ ఉండే ప్లేట్ని తీసుకొని దానికి లైట్గా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మోమోస్ ఉడికిన తర్వాత స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం ముందుగానే స్టఫింగ్ చేసి పెట్టుకునే మోమోస్ని ప్లేట్కి పట్టని పెట్టుకోండి.
అయిన తర్వాత మోమోస్కి ఆవిరి పెట్టించడం కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి మందంగా ఉండే గిన్నెని తీసుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి వాటర్ని బాయిలింగ్ అయ్యేంత వరకు మరలించుకోండి. ఇలా నీళ్లు మరలుతున్నప్పుడు మూత తీసి మనం అరేంజ్ చేసి పెట్టుకునే మోమోస్ ప్లేట్ని పెట్టేసేయండి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని స్టీమ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలాంటిది గనక లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇవి స్టీమ్ అయ్యే లోపలే మనం టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మిగతా మోమోస్ని ఫ్రై చేసుకుందాం. మోమోస్ని ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ మీద ఒక లోతుగా దల్సరిగా ఉండే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునే మోమో స్టఫింగ్ని ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకుందాం. నిదానంగా ఆయిల్కి పట్టే అన్ని మోమోస్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఫ్రైడ్ మోమోస్ని తయారు చేసుకునే విధానం. సో ఇప్పుడు మనము ముందుగానే స్టవ్ మీద స్టీమ్కి పెట్టుకునే మోమోస్ని చూసేస్తాం. సో ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేస్తే మోమోస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని బయటికి తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ మోమోస్ని మీరు మోమోస్ చట్నీతో కానీ లేదా మయోనీస్తో కానీ తీసుకుంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. నాకైతే నేను తీసుకునే పిండికి మరి స్టఫింగ్కి ఎగ్జాక్ట్గా 14 మోమోస్ అయితే సరిపోయినాయండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా స్పైసీగా వెజ్ మోమోస్ని స్ట్రీట్ స్టైల్లో చేసుకునే విధానం. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరి షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.